నాకు అనిపించలేదు. నా పాయింట్ ఒకటేనండి, బాలకృష్ణ గారు ఒక గొప్ప నటుడు, ప్రూవెన్ యాక్టరు, ప్రూవెన్ మాస్ మహారాజ్ అంటే అది రవితేజ గారి ఇది అఫ్ కోర్స్ గాడ్ ఆఫ్ మాసెస్. టైటిల్. ఆ గాడ్ ఆఫ్ మాసెస్కి ఇప్పుడు పెద్ద అవన్నీ చేయకపోయినా చెల్లిపోతుంది. ఆయన అన్ని రకాల పాత్రలు పోషించారు. ఒక భైరవ దీపం లాంటి సినిమాల, భైరవ దీపం ఆయనే కదా మరి, అదే కదా. భైరవ ద్వీపం ఆయనే అడగటం, భైరవ అంటే ద్వీపాన్ని నేనేమన్నా పొరపడుతున్నానే అని. ఇద్దరిని అవమానించినట్టు. అదే భైరవ ద్వీపం ఆయనే కదా, ఆయనే కదా అంటే ఆ భైరవ ద్వీపం చేసిన భైరవ ఆయన. ద్వీపంలో ఉన్నది ఆయన, భైరవ ద్వీపం ఆయన కాదు, భైరవ ద్వీపంలో ఉన్నది ఆయన. అదే భైరవ ద్వీపం అది కాదు స్వామి, అదేలేండి. భైరవ ద్వీపంలో మీరు రచయిత మేము కావు అందుకనే ఓకే. కాదు. నేను అనేది ఏంటంటే అలాంటి ఒక హీరోకి ఇప్పుడు నవ్వు దట్ హీజ్ అన్ ఎమ్మెల్యే అసలు 3 times ఎమ్మెల్యే ఆయన. అది లేకుండా కూడా చెల్లిపోతుంది కదా అనే ఒక డౌట్ వస్తుంది. చేయొచ్చు. అవును, ఎస్, అబ్సల్యూట్లీ రైట్. బాలకృష్ణ గారు ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అండ్ ఐ హావ్ ఆల్వేస్ సీన్ దట్ హీ హ్యాస్ దట్ లోపల ఉంది ఆయనలో ఆ టచ్ టువర్డ్స్ ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. బికాజ్ హీస్ అంటే రియల్ పర్సన్, ఏ భేషజాలు ఉండవు, బయటికి బడబడ మాట్లాడేస్తారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు బాలకృష్ణ గారు. నేను కలిసి వ్యక్తి, కలుసుకుంటూ ఉన్న వ్యక్తి, కలిసి గడిపిన వ్యక్తి, అంటే లోపలికి వెళ్తున్న కొద్దీ అసలు ఆయనతో ప్రేమలో పడిపోయానండి నేను. ఇప్పుడు మీరు నన్ను ఏమడిగినా సరే బాలకృష్ణ గారి గురించి నాకు ఆయన నిజం తెలుసు. కాదు, నాకు నిజం తెలుసు. బాలకృష్ణ గారు ఎలాంటి వ్యక్తి అంటేనండి, కథ వింటారు ఫస్ట్ సినిమా, ఎలాంటి వ్యక్తి చెప్తాం, అలా చేయొచ్చా లేదా తర్వాత డిస్కషన్, ఎలాంటి వ్యక్తి చెప్తాం, కథ వింటారు, కథలో ఆయన నచ్చిందని చెప్తాడు, లేదంటే ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి అంటాడు. ఇదంతా ఫస్ట్ డేనే, డే 1. రెండో రోజు నాకు చేసుకుని వస్తారు వాళ్ళు. ఓకేనండి, ఎప్పటి నుంచి షూటింగ్, నాకు ఈ 2-3 రోజులు హిందూపూర్ వెళ్ళాలి, 5 రోజులు నేను నెలకి ప్రతి వారం 2 రోజులు హిందూపూరు, 2 రోజులు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, 4 రోజులు ఉంటుంది. ఈ వీక్లీ 4 days చేస్తాను. ఈ 4 daysలో ఆఫీస్కి వచ్చి కాస్ట్యూమర్ ఇచ్చిన కాస్ట్యూమ్ వేసుకుని డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళిపోతాడు. ఇది ఎందుకు, ఇది ఏమిటి, డూపు పెట్టదండి. నేను డూప్ వద్దు, నేను చేస్తానండి. ఏమంటే మీకు అదే ప్రొఫెషనలిజం అంటారు. అయితే కంప్లీట్ ప్రొఫెషనలిజం. ఆయన ప్రొడ్యూసర్లని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ అడుగుతాడు. అందుకనే ఇన్ని సినిమాలు వరుసగా చేస్తున్నారు. ప్రొడ్యూసర్లను ఎందుకు క్యూ కడుతున్నారండి ఆయనకి. వెరీ అదంటారు అగ్రీబుల్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ అని తీసుకునే మనిషిని వింటున్నాం. అలాగే ఆయన హైలీ ప్రొఫెషనల్. లేకపోతే ఇన్ని సినిమాలు ఫట ఎక్కువ సినిమాలు చేస్తుంది ఆయనగా, చాలా స్పీడ్గా వస్తున్నాయి సినిమాలు. ఆయన ప్రొఫెషనల్, హైలీ ప్రొఫెషనల్. రెండోసారి టేక్ అవసరం లేదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి. ఈ పర్టికులర్ పాట కూడా డ్యాన్స్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఓకే చేస్తాడు ఆయన వరకు. అంతే. ఏమండి ఇది ఎందుకండి అంటే బాగుంటుందండి అడుగుతాడేమో, అంటే నేను లేను కదా, అడిగి ఉండొచ్చు కూడా, ఇది ఎందుకండి అంటే బాగుంటుందండి, ఓకే అంతే తప్ప ఇది బ్రహ్మాండంగా నేను ఇలాగే చేస్తా, నేను ఇలా చేస్తే బాగుంటుంది అట్లాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కాదు, అలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయం. అయితే నేను అడగడం ఏంటంటే, చాలా మందికి ఇది ఒక సోషల్ మీడియాలో ఒక టాపిక్ అయింది కాబట్టి, బాగా డాకు మహారాజ్ అనే ఫిల్మ్లో వచ్చిన ఈ పాట